పొత్తులపై పవన్ కళ్యాణ్ ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంజుబాబు వచ్చి జనసేనలో చేరారు. ఇక భీమవరం సీటు ఆయనకే కన్ఫర్మ్. తద్వారా జనసేన ఇప్పటికే కొడతాల రాకేష్ బయట నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చుకుంది. ఇప్పుడు మరి కొత్తపల్లి సుబ్బారెడ్డికి ఇస్తారు లేదో రేపు లిస్టులో తేలాల్సి ఉంది. ఇప్పుడు వీరాంజనేయులకు కూడా తేలాల్సి ఉంది. పులవర్తి నాని అలియాస్ ఈయనకి చేర్చుకున్నారంటే సీట్ ఇస్తారు. లేకపోతే తెలుగుదేశం మీద ఆయన ఎందుకు విభేదించాలి, ఎందుకు ద్వేషించాలి? జనసేనలోకి చేరారంటే అందులో ఇద్దరు కలిసి ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరాను, సమాజం కోసం పవన్ త్యాగం చేశారు, 3 పార్టీల కలయిక కోసం పవన్ కృషి చేశారు, 5 ఏళ్లుగా భీమవరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొత్తులకు వెళ్ళడానికి ఒక కీలక వ్యక్తి కారణం. రాజకీయాల్లోకి యుద్ధమే, బంధుత్వం ఉండదు. గత ఎన్నికల్లో బంధుత్వాలతో సంఖ్యలు వేశారు. నిర్ణయం తీసుకున్నాక ప్రత్యర్థులే ఉంటారు. భీమవరంలో గెలిచి ఉంటే లెక్క వేరే ఉండేది. పార్టీ కోసం సొంత వాళ్ళనే కాదనుకుని బయటకు వచ్చా. ఆశయం కోసం ముందు వెనక చూడను. అందరూ మన బంధువులే. తప్పు చేస్తే ఊరుకోను. గంధి శ్రీనివాసుని తరిమేయాలి. అలాగే ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రజలు నన్ను గుండెలో పెట్టుకున్నారు. రాజకీయాల్లో యుద్ధమే బంధుత్వం ఉండదు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే నాకు తెలుసు. నేను భీమవరంలో గెలిచి ఉంటే లెక్క వేరే ఉండదు. భీమవరం రౌడీ చేతిలోకి వెళ్ళిపోయింది. 175 సీట్లో బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేస్తే ఎవరెన్ని కోట్లు పంచినా భీమవరంలో ఈసారి గెలుపుమాది. పొత్తులో జనసేన సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు. కానీ గతంలో నా ఒక్క సీటు గెలిచినా ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. గత ఎన్నికల్లో నేను గెలిచి ఉంటే వాళ్ళ మన పరిస్థితి వేరుగా ఉండేది. గతంలో మనం చేసిన తప్పులే మనల్ని వెంటాడుతున్నాయి. వాటన్నింటినీ నేను పరిహారం కట్టా. జైలు నుంచి వచ్చిన నేతకు జేజేలు పలుకుతున్నారు. నేను భీమవరంలో కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోతే బాగుండేది. పార్టీ కార్యాలయం పెట్టాను. అదే సందర్భంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే గ్రంథి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారంటే ఎంత రౌడీజం ఉందో అర్థం చేసుకోవాలి. భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాసం తరిమేయాలి. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడమే. ఇది కీలకమైనటువంటి వ్యాఖ్యలు.